హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఏంటంటే మనము యూనిఫామ్ ప్యాంట్ అనేది ఏ విధంగా కట్ చేసుకోవాలి సింపుల్ ప్రాసెస్లో అయితే చెప్తానండి. ఇక్కడ వచ్చేసి నేను 2 ప్యాంట్స్ కూడా ఒకేసారి అయితే కట్ చేసుకుంటున్నాను. మనం ఒకే కస్టమర్వి ఈ విధంగా వచ్చినప్పుడు 2 ఒకేసారి కట్ చేసుకుంటే మనకి టైం అనేది సేవ్ అవుతుంది అనమాట. చూడండి, ఇక్కడ వచ్చేసి టోటల్గా 8 లేయర్స్ అయితే మనకు వస్తాయి అనమాట. అంటే 4 ఫోల్డింగ్స్ని మనము డబల్ ఫోల్డింగ్ అనేది వేసుకుంటామండి. అప్పుడు మనకి 2 ప్యాంట్లు అనేది వస్తాయి. ఈ విధంగా వేసుకున్నాక కూడా మనకి క్లోజ్గా ఉన్నది వచ్చేసి మన వైపు ఉండాలి. అదేవిధంగా ఓపెన్స్ వచ్చేసి ఆపోజిట్ సైడ్లో అయితే ఉండాలన్నమాట. ఈ విధంగా వేసుకున్నాం కదా. వేసుకున్న తర్వాత ఫస్ట్ చూడండి, క్లాత్ అనేది ఈ విధంగా ముడతలు లేకుండా మనం నీట్గా అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. చేసుకున్న తర్వాత చూడండి, ఇది వచ్చేసి మనము పొడవు 37 ఇంచెస్, అదేవిధంగా లూజ్ వచ్చేసి 40 ఇంచెస్ అనమాట. ఈ విధంగా మనము దీన్ని అయితే కట్ చేయాలి. ఫస్ట్ వచ్చేసి చూడండి, పొడవు అయితే మార్క్ చేసుకుంటున్నాను అనమాట. ఈ విధంగా పొడవు మార్క్ చేసేటప్పుడు ఫస్ట్ వచ్చేసి మనము నడుము దగ్గర పట్టీ అనేది కుట్టుకోవాలి. ఈ పట్టీ కుట్టడం కోసం ఫస్ట్ మనము నాడా అనేది ఎక్కించుకుంటాం కదా, దానికోసం ఈ విధంగా 1 ఇంచ్ అనేది ఈ లైన్ అయితే వేసుకోవాలన్నమాట. దీని వరకు మనము ఫోల్డింగ్ చేసి అయితే కుట్టుకుంటాము. నెక్స్ట్ చూడండి, కింది వైపున మనము ఒక 7 ఇంచెస్ వరకు ఈ విధంగా కింది వైపున మనకి నడుము పట్టీ అనేది వస్తుందండి. ఈ విధంగా ఒక లైన్ అయితే వేసేసుకోవాలి. ఓకేనా, ఈ విధంగా వేసుకున్న తర్వాత దీన్ని అయితే కట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ పైన వచ్చేసి ఇది వచ్చేసి మనకి ఫోల్డింగ్లో వెళ్ళిపోతుందండి. ఇదైతే లెక్క రాదు. కింద వచ్చేసి మనం తీసుకున్న 7 ఇంచెస్ మనకి లెక్క అయితే వస్తుంది. ఈ 37లో 7 ఇంచెస్ అయితే మైనస్ అయితే మనకి 30 ఇంచెస్ అనేది కింద పొడవు అనేది చూసుకోవాలన్నమాట. ఓకేనా, పైన వచ్చేసి లెక్క రాదు, కింద వచ్చేసి మనకి లెక్క అనేది వస్తుంది అన్నమాట. నెక్స్ట్ చూడండి, ఈ క్లాత్ని నీట్గా అయితే అడ్జస్ట్ చేసుకున్న తర్వాత పొడవు అయితే మార్క్ చేసుకోవాలి. మనకి పైన 7 ఇంచెస్ అనేది పోయింది కదా, కింద వచ్చేసి మనకి 30 ఇంచెస్కి అయితే ఈ విధంగా మార్కింగ్ అయితే వేసేసుకోవాలండి. చూడండి, 30 ఇంచెస్ దగ్గర ఈ విధంగా ఒక లైన్ అయితే వేసుకోవాలి. ఈ విధంగా పాయింట్ పెట్టుకొని కింద ఫోల్డ్ చేసి కుట్టుకోవడం కోసము 1 ఇంచ్ కానీ 1.5 కానీ ఈ విధంగా మనం ఎంత క్లాత్ అయితే ఎక్స్ట్రా తీసుకుంటామో అంతవరకు ఫోల్డింగ్లోకి వెళ్ళిపోవాలన్నమాట. ఈ విధంగా కింది వైపున కూడా లైన్ అయితే వేసుకోవాలన్నమాట. కింది లైన్ వచ్చేసి మనము ఖర్చు కోసం వేసుకున్నాం అనమాట. అంటే ఫోల్డ్ చేసి కుట్టుకునే ఖర్చు అండి. పైన వచ్చేసి మనకి కుట్టిన తర్వాత రావాల్సింది. నెక్స్ట్ చూడండి, ఈ చివరి వైపున 8 ఇంచెస్కి అయితే మనము ఒక మార్కింగ్ అయితే వేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మార్క్ చేసుకొని ఇక్కడ ఒక క్రాస్ లైన్ వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత ఇటు సైడ్ వచ్చేసి 1.5 ఇంచ్ వెడల్పు ఉండేట్లుగా ఈ విధంగా బాక్స్ షేప్ అయితే ఇచ్చేసుకోవాలన్నమాట. ఇచ్చిన తర్వాత ఈ కార్నర్లో ఈ విధంగా మనము షేప్ అనేది ఇవ్వాలండి. ఈ విధంగా రౌండ్ షేప్ అనేది ఇచ్చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర నుంచి కింది వైపున మనకి కాలి దగ్గర లూజ్ ఉంటుంది కదా, ఆ లూజ్ అనేది మార్క్ చేసేసుకున్న తర్వాత చూడండి, ఎక్స్ట్రా ఖర్చు కూడా వేసుకోవాలన్నమాట. వేసుకొని ఇక్కడ నుంచి క్రాస్గా కింది వైపుకి కలిపేసుకోవాలి. ఈ ప్రాసెస్ వచ్చేసి చాలా ఈజీగా ఉంటుందండి. కొత్త వారు కూడా ఈజీగా అయితే నేర్చుకోగలుగుతారు. చూడండి, కింది వైపున పాదం దగ్గర లూజ్ అనేది సరిపోదని చెప్పేసి నేను ఇంకొక 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసేసుకున్నానండి. తీసుకున్న తర్వాత ఈ కింది వైపుకి ఈ విధంగా కలుపుకోవాలి. అదేవిధంగా మనము 2వ లైన్ కూడా వేసుకోవాలన్నమాట. ఇది వచ్చేసి ఏంటి, మనము ఖర్చు అనేది ఉండాలి కదండి, దానికోసం ఈ విధంగా లైన్ అయితే వేసుకోవాలన్నమాట. చూడండి, ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని కింది వైపుకి క్రాస్గా ఈ విధంగా లైన్ అయితే వేసుకోవాలన్నమాట. ఈ విధంగా వేసుకొని మనము కటింగ్ అయితే చేసేసుకోవాలండి. ఇంతేనండి, ఈజీగా మనము నార్మల్ ప్యాంట్ అనేది కటింగ్ అయితే చేసేసుకోవచ్చు అండి. వీడియో ఏ విధంగా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్. అదేవిధంగా వీడియో ఇస్తే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. చూడండి, ఇక్కడ ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత పై వైపుకి ఇక్కడ క్రాస్గా అయితే కట్ చేసుకోవాలి. ఈ విధంగా సింపుల్ ప్రాసెస్లో నార్మల్ ప్యాంట్ అండి ఇది. ఎవరైనా కట్ చేసి ఈజీగా అయితే కుట్టేసుకుంటారు. ఇక్కడ ఒక టక్స్ అయితే ఇవ్వాలి. ఏంటంటే మనము ఫోల్డ్ చేసి కుట్టుకోవడం కోసమని గుర్తు అనేది ఉంటుంది. ఓకేనా, ఇవి వచ్చేసి మనకి 2 ప్యాంట్స్ అండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, 4 లేయర్స్ అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్.